హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీసార్ క్లాసెస్. ఓకే, ఈ ఛానల్లో ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ ఛానల్లో ముందుకెళ్ళాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అందుకే నేను మరీ స్పెషల్గా మీ అందరిని అడుగుతున్నా, ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి. అదవుతుందా? కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్ పిల్లలకి చెప్తాను, వాళ్ళు పెడతారు. మీరు కూడా కుదిరితే స్టేటస్ గానో లేదా మీరు చిన్న హెల్ప్ అయితే నాకు సాయం చేయండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చి 1వ తారీఖుకి సంబంధించినటువంటి ఇవి. ఇంకా పెండింగ్లో ఉన్న ఫిబ్రవరి మంత్ కూడా ఆ ఓల్డ్ ఛానల్లో అయితే పెడతాను, అక్కడ అప్లోడ్ చేస్తాను, అక్కడ చూడండి. ఇవి మాత్రం ఇంక నుంచి కొత్త ఛానల్లోనే వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ బిట్టు. మొట్టమొదటిసారిగా ఏ జట్టు రంజీ ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది? ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ఏ జట్టు రంజీ ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది అంటే జమ్మూ కాశ్మీర్. ఏంటిది? జమ్మూ కాశ్మీర్. 67 తన రంజీ చరిత్రలో, జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ స్టార్ట్ చేసి 67 అయిందంట. 67 తన రంజీ చరిత్రలో మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ ఫైనల్కి వెళ్ళడమే కాకుండా, అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైనల్కి వెళ్ళడమే కాకుండా ఫైనల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్లో కర్ణాటకపై, ఇది గుర్తుపెట్టుకోండి, కర్ణాటకపై విజయం సాధించి మొదటిసారి రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ తన ఖాతాలో వేసుకుంది. తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభినందనలు తెలిపారు. చూడండి, ప్రధాని మోడీ గారు కూడా అభినందనలు తెలిపారంట. ఓకే, నెక్స్ట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శుభం పుందిర్, జమ్మూ కాశ్మీర్ టీమే అనమాట. జమ్మూ కాశ్మీర్ టీంకి సంబంధించిన శుభం పుందిర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆకిబ్ నబీ, ఈయన కూడా జమ్మూ అండ్ కాశ్మీర్. ఆకిబ్ నబీ, వీళ్ళిద్దరూ కూడా ఎంపికారు. చూడండి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కాశ్మీర్కి 5 కోట్ల నగదు బహుమతి సొంతం చేసుకున్నది. రన్నర్గా నిలిచిన కర్ణాటక 3 కోట్లు అందుకుందనమాట. విన్నర్కి 3 కోట్లు, విన్నర్కి 5 కోట్లు, రన్నర్కి అయితే 3 కోట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి, రెండోది నేషనల్ సైన్స్ డే. ఇది ఫిబ్రవరి 28వ తారీఖు సంబంధించింది. మనకు మార్చి 1 నాకైతే కనబడింది, అందుకని చేసేస్తున్నాం. ఓకే, చూడండి, నేషనల్ సైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 28వ తారీఖు. మనకి చాలా ఇంపార్టెంట్, మన రైల్వే ఎగ్జామ్లో కూడా అడిగాడు. అదవుతున్న థీమ్ అడిగాడు. కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? 2026 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ సైన్స్ కెటలైజింగ్ వికసిత్ భారత్ అనమాట. ఉమెన్ ఇన్ సైన్స్ కెటలైజింగ్ వికసిత్ భారత్ అనేది ఈ ఏడాది యొక్క థీమ్. 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ అనే సైంటిస్ట్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాడు. రామన్ ఎఫెక్ట్ అనేది పారదర్శక పదార్థం గుండా కాంతి ఎలా వెదజల్లుతుందో వివరిస్తుంది. ఒక పారదర్శక పదార్థం కింద కాంతి ఎలా వెదజల్లుతుంది అనేదే సివి రామన్ ఎఫెక్ట్ అన్నమాట. 1986లో భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిందన్నమాట. అప్పటి నుండి అయితే దీన్ని జరుపుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ సంస్థల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలకు మార్చి 1 అనమాట. ఏంటిది? మార్చి 1 ఇక్కడ. ఓకే, మార్చి 1 ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అంటే ఈ రోజే అనమాట. అదవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ సంస్థల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవానికి అతిథిగా ఎవరు వస్తున్నారు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి, ఆయనే సిజేఐ అంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో జరిగే న్యాయ సంస్థల శంకుస్థాపనకు భారత ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ సూర్యకాంత్ గారు హాజరు కానున్నారు. తిరుపతిలో నూతన జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి వెళ్తారు. నెక్స్ట్, తిరుపతి నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతిలో దానికి శంకుస్థాపన, ఇంకోటి వచ్చేటప్పటికి అమరావతిలో. నెక్స్ట్ అందరూ చూడండి, నూతనంగా నిర్మించబడిన హైకోర్టు న్యాయమూర్తుల రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ను కూడా ప్రారంభించనున్నారు. నూతనంగా నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ను కూడా ఈయనైతే ప్రారంభించనున్నారు. ఓకే, ఇంపార్టెంట్ బిట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, 4. వార్తల్లో నిలిచిన సౌందల గ్రామం ఏ రాష్ట్రంలో కలదు? వార్తల్లో నిలిచిన సౌందల గ్రామం ఏ రాష్ట్రంలో కలదు అంటే మహారాష్ట్రలో కలదు. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. ముంబై నుండి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం సాహసోపేతమైన సామాజిక చర్య తీసుకుంది. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో సౌందల గ్రామం తనను తాను
కులరహిత గ్రామంగా ప్రకటించుకుంటూ ఏకగ్రీవ గ్రామసభ తీర్మానాన్ని ఆమోదించింది. చూడండి, కులరహిత గ్రామంగా ఆ గ్రామ సభ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే ఆ ఊర్లో ఎవరు కూడా కులాన్ని అడగకూడదు, కులాన్ని బట్టి మాట్లాడకూడదు, అందరూ ఒకే చాటు ఉండాలి, అందరూ దేవాలయంలోకి వెళ్తారు, అందరూ విద్యాలయాల్లోకి వెళ్తారు, నీళ్లు అన్ని కులాల వాళ్ళు వాడుకుంటారు. అలా కులరహిత గ్రామంగా నిలిచింది సౌందల గ్రామం, అహల్యానగర్ జిల్లా, మహారాష్ట్ర. ఓకే, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి 20 మంది మరణించారు? చూడండి, నిన్న జరిగింది. ఇవాళ మీరు ఏ పేపర్ చూసుకున్నా March 1వ తారీఖు పేపర్ దాంట్లో ఉంటుందో చూసుకోండి. ఏ జిల్లాలో? కాకినాడ జిల్లా సామర్లకోటలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 20 మంది సజీవ దహనం అయ్యారు. మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల చొప్పున పరిహారం, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 6. యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్, UNRSF అంటారు. యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్ రోడ్డు భద్రతా ఫైనాన్సింగ్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించింది అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. రోడ్డు ప్రమాదాలపై పోరాటంలో భారతదేశం పెద్ద ప్రోత్సాహాన్ని పొందింది. ఐక్యరాజ్య సమితి రోడ్డు భద్రతా నిధి, తెలుగులో ఐక్యరాజ్య సమితి రోడ్డు భద్రతా నిధి, ఇంగ్లీష్లో అయితే యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్ న్యూఢిల్లీలో కొత్త స్థిరమైన రోడ్డు భద్రతా ఫైనాన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో రహదారి భద్రతా చర్యలకు దీర్ఘకాలిక సమన్వయంతో కూడిన నిధులను నిర్ధారించడం దీని ప్రధాన లక్ష్యం. చూడండి, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రహదారులు ఉంటాయి కదా, వాటిలో భద్రతా చర్యలకు దీర్ఘకాలిక సమన్వయంతో కూడిన నిధులను కేటాయించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత చూడండి 7. HPV టీకా కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఇది కూడా చూడండి, నిన్నే ప్రారంభించింది. ఎప్పుడు? February 28 నిన్న ప్రారంభించారు, ఇవాళ పేపర్లో వచ్చిందనమాట. HPV టీకా కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని మోడీ ప్రారంభించారు. ఎవరు? ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమియా వైరస్, HPV అంటే హ్యూమన్ పాపిలోమియా వైరస్ టీకా కార్యక్రమంను రాజస్థాన్లోని, ఇది గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. అసలు దేనికి సంబంధించింది HPV వ్యాక్సిన్ అనేది? మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించగలిగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నివారించగలిగిన క్యాన్సర్లు, మహిళల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, వాటి కోసం ఈ HPV అంట. ఓకే, ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు సింగిల్ డోస్ గార్డాసిల్, గుర్తుపెట్టుకోండి, సింగిల్ డోస్ గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అయితే పంపిణీ చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి 8వ బిట్టు. మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను ఎవరు ప్రారంభించారు? February 28. చూడండి, ఇది కూడా నిన్నే, అన్ని మనకు అప్డేటెడ్ బిట్స్ అనమాట ఇవి. ఓకే, మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ డేట్లు ఎందుకు ఇస్తున్నాను అంటే మొన్న ఎవరో నాకు కామెంట్ పెట్టారు, సార్ కుదిరితే ఆ బ్రాకెట్లో ఆ మంత్ డేట్లు కూడా ఇవ్వండి సార్ కొన్నిటికి అని చెప్పారు. అందుకనే ఈ పేపర్లో పర్టికులర్గా ఇలా డేట్లు కూడా ఇస్తున్నాను అనమాట. ఓకే, గుజరాత్లోని సనంద్ అనే ప్రాంతంలో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సాఫ్ట్వేర్లో బలమైన శక్తిగా ఎదిగిన తర్వాతే హార్డ్వేర్ రంగంలో కూడా దేశం మన గుర్తింపును దృఢంగా నిర్మిస్తుందని మోడీ తెలిపారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ, ఏది మైక్రాన్ టెక్నాలజీస్ అనేది అమెరికాకు అనమాట. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్లాంట్ మన దేశంలో ప్రారంభం కావడం 2 దేశాల మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మోడీ తెలిపారు. ఈ ప్లాంటులో మైక్రాన్ టెక్నాలజీ 22,516 కోట్ల పెట్టుబడి పెట్టిందని పేర్కొంది. చూడండి, ఇన్ని కోట్లతో అయితే నిర్మిస్తున్నారంట, మోదీ గారు దీన్ని ప్రారంభించారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత 9. ఇజ్రాయిల్ అమెరికా సమిష్టిగా ఏ దేశంపై దాడిని ప్రారంభించాయి? ఇజ్రాయిల్ అమెరికా సమిష్టిగా ఏ దేశంపై దాడిని ప్రారంభించాయి? చూడండి, అది కూడా February 28 అనమాట. ఏ దేశం అంటే ఇరాన్పై అనమాట. ఇరాన్పై
ఆపరేషన్ లయన్ రూర్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆపరేషన్ లయన్ రూర్ అనే పేరుతో ఇజ్రాయిల్ అమెరికా సమిష్టి దాడిని ప్రారంభించాయి. ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన దానికి ఆపరేషన్ లయన్ రూర్ అని పెట్టారు. అలా కాకుండా అమెరికా ఒక్కటే దీనికి ఏం పేరు పెట్టిందంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అగ్రరాజ్యం అమెరికా చేపట్టిన ఈ దాడులతో ఇరాన్ దేశమంతా అట్టుడికింది. ఇరాన్ దేశంలో అయాతుల్లా ప్రభుత్వం, అయాతుల్లా కమానీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి అయాతుల్లా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించడమే ఈ దాడి లక్ష్యంగా పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీని, ఆయన పేరు అయాతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. నెక్స్ట్, ఇరాన్ ప్రభుత్వం తన సొంత ప్రజానికాన్ని అణిచివేతకు గురి చేసి అందరినీ భయప్రాంతులకు గురి చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఈ రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇరాన్ దేశ ప్రజలను అణిచివేస్తున్నారంట, ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నారు, విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారణాల చేత అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తుంది. ఓకే, దీనికి ప్రతీకగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. చూడండి, ఇరాన్ కూడా ఏం తగ్గట్లా అమెరికా మీద దాడి చేయలేదు కాబట్టి అమెరికా స్థావరాలు ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో, సౌదీ అరేబియా, ఒమను, ఈ దేశాల్లో ఉన్నాయి. వాటి మీద, ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. ఓకే, ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ 10, రాజస్థాన్లోని ప్రముఖ మౌంట్ అబూ పేరును ఏ విధంగా మార్చారు? చూడండి, రాజస్థాన్లోని ప్రముఖ మౌంట్ అబూ పేరును ఎలా మార్చారు అంటే అబూ రాజ్ అని మార్చారు. ఇంపార్టెంట్. మొన్నటిదాకా ఏమని పిలుస్తున్నారు? మౌంట్ అబూ. ఇప్పుడు నుండి ఏమని పిలవాలి? అబూ రాజ్ అని పిలవాలి. రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూ పేరును అబూ రాజ్గా మార్చారు. దీనితో పాటు రాజస్థాన్లోని జహజ్పూర్ ప్రాంతాన్ని యజ్ఞాపూర్గా మార్చారు. గుర్తుపెట్టుకోండి, జహజ్పూర్ ప్రాంతాన్ని యజ్ఞాపూర్ ప్రాంతంగా మార్చారు. దీనితో పాటు కమాన్ ప్రాంతం పేరు కమ్వాన్గా మారుస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అసెంబ్లీలో ప్రకటించారు. చూడండి, మౌంట్ అబూనేమో అబూ రాజ్ అంట, జహజ్పూర్నేమో యజ్ఞపూర్ అంట, కమాన్నేమో కమ్వాన్ అని అయితే మార్చారంట. ఓకే, నెక్స్ట్, మౌంట్ అబూ అనేది రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్, తెలుగులో వేసవి విడిది అంటారు, ఏకైక వేసవి విడిది. ఇది ఆరావళి పర్వతాలలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ దిల్వారా జైన దేవాలయం కూడా ఉంది. దిల్వారా ఆలయం మౌంట్ అబూ దగ్గరే ఉందన్నమాట, జైన మతస్థుల్ది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 11. చూడండి, ఇంపార్టెంట్ 11. ఇది ముఖ్యంగా టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. రేపు మనకి స్టేట్లో ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 కనుక ఏదన్నా పడితే ఎండోమెంట్ ఆఫీసర్స్లో ఖచ్చితంగా దీంట్లో నుంచి అయితే బిట్ వచ్చింది. 100% ఎక్కడ నుంచి అయితే బిట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, టీటీడీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ని కోట్లతో బడ్జెట్ను రూపొందించింది అంటే 5456 5456.26 కోట్లు అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎండోమెంట్ ఆఫీసర్స్ అడుగుతాడు. ఓకే, ఫిబ్రవరి 28న అంటే నిన్న అనమాట, ఫిబ్రవరి 28న స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. వచ్చే ఏడాది హుండీ ద్వారా 1880 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. సుమారు హుండీ ద్వారా ఎంత వచ్చిందని అంచనా వేశారు. వివిధ బ్యాంకుల్లో భక్తులు సమర్పించిన నగదు బంగారం డిపాజిట్లపై వడ్డీ ద్వారా 1205 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. అదోనా అంటే చాలామంది హుండీలో బంగారం వేస్తుంటారు కదా, ఆ బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడతారు. ఆ బ్యాంకులు ఏం చేస్తాయి? వడ్డీలు ఇస్తాయి అన్నమాట. లడ్డు ప్రసాదాల ద్వారా 650 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం 1859.75 కోట్లు కేటాయించారు. సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాల కోసం 127 కోట్లు కేటాయించారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత తిరుమల భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విజిలెన్స్ విభాగానికి 245 కోట్లు కేటాయించారు. భద్రత కోసం 245 కోట్లు అంట. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు 118.89 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, వకులమాత ఆలయంలో అక్షర గోవిందం, ఇది గుర్తుపెట్టుకోండి, వకులమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో నూతనంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక నుంచి తిరుపతిలో కూడా
ఈ అక్షర గోవిందం అనే పేరు మీద మనం అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు అంట. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర నిర్మాణానికి 11.25 కోట్లు కేటాయించారు. దివ్యక్షేత్ర నిర్మాణానికి 11.25 కోట్లు కూడా కేటాయించారు. అదవుతుందా? గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయేటటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్లో ఖచ్చితంగా బడ్జెట్ మీద అయితే, టీటీడీ బడ్జెట్ మీద అయితే బిట్ వచ్చింది. లాస్ట్ టైం కూడా వచ్చినాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి 12. 93వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? 93వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అంటే ఆరవ్ అనే వ్యక్తి నిలిచాడు. ఆరవ్ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ల జాబితాలో మరో ఆటగాడు చేరాడు. తాజాగా ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆరవ్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. భారత్ 92వ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్షనే గతంలో నిలిచారు. చూడండి, 92 అయితే ఆర్యన్ వర్షనే, 93 అయితే ఆరవ్ అనమాట. అదొద్దా, రెండు కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 13. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే అంటారు. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ఏ రోజు అంటే మార్చి 1 అనమాట. ఓకే, 2026 థీమ్ చూడండి, ఏడాది థీమ్ ఏంటి? మేనేజింగ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్స్ ఫర్ ఏ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. చూడండి, థీమ్స్ చదువుకోవాలి, తప్పదు, థీమ్స్ అడుగుతున్నాడు. ఓకే, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత విపత్తుల నుండి ప్రజలను రక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. పౌర రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తులు జరుగుతాయి కదా, ఆ సమయంలో ఎలా కాపాడుకోవాలి అనేదే తెలియజేయడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున విపత్తుల సమయంలో పౌరుల భద్రత కోసం ప్రభుత్వాలు మరియు వివిధ ఏజెన్సీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. సింపుల్గా మీరు ఇక్కడ డే రోజు థీమ్ ఏందో గుర్తుపెట్టుకొని సరిపోయింది, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వాటికి అంతే. ఓకే, ఇక లాస్ట్ బిట్ అనమాట. చూడండి 14. వివక్షత లేని దినోత్సవం, జీరో డిస్క్రిమినేషన్ డే అంటారు. వివక్షత లేని దినోత్సవం, జీరో డిస్క్రిమినేషన్ డే ఏ రోజు అంటే మార్చి 1వ తారీఖు. ఎప్పుడు? మార్చి 1. ఈ దినోత్సవం చట్టం ముందు సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు యుఎన్ సభ్య దేశాలన్నింటిలోనూ దీన్ని పాటిస్తారు. యుఎన్ఓలో మొత్తం 193 దేశాలు ఉన్నాయి. ఆ 193 దేశాల్లో ఇండియా కూడా ఉంది, ఇవి పాటిస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్తో నివసించే ప్రజలపై వివక్షను ఎదుర్కొనే యుఎన్ ఎయిడ్స్ వంటి సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించాయి. 2014 మార్చి 1 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 థీమ్ ఏంటి అంటే పీపుల్ ఫస్ట్. అదవునా? సో మీరు ఇక్కడ డే ఏ రోజు, థీమ్ ఏంటి, ఈ రెండు గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోద్ది అన్నమాట. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా మార్చి 1వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అదవునా? నేను మ్యాక్సిమం ఇంకా చెప్పాను కదా, ఆ రోజు చెప్పడానికి ట్రై చేస్తానని చెప్పాను. మీరు నాకు ఇవ్వాల్సిందల్లా చిన్న సపోర్టే. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే వెంటనే అప్డేట్ వచ్చేసిద్ది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.